పరిపూర్ణానంద స్వామి ఆయన ఈ దఫా ఆంధ్ర నుంచి పోటీ చేయాలనుకున్నారు. హిందూపురం పార్లమెంట్ స్థానానికి ఆయన రెడీ అయ్యారు. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు. మొన్నే చెప్పుకున్నాం, నరేంద్ర మోడీ నుంచి ఆయనకి కాల్ వచ్చింది, మీరు ప్రొసీడ్ అవ్వండి అన్నటువంటిది. అట్లాగే అమిత్ షా, వాస్తవంగా అమిత్ షాకి పరిపూర్ణానంద స్వామి గారి మీద అపరిమితమైనటువంటి గౌరవం ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నికలప్పుడు 2014 అనుకుంటా ఆయనకి దగ్గరికి అమిత్ షా మాట్లాడి మీరు కొంచెం రాష్ట్రం అంతా పర్యటించాలి అంటే చివరికి అది ఒక 20-30 సభలకని ఒక హెలికాప్టర్ నేను ఏర్పాటు చేస్తాను, మీరు అన్ని చోట్లకి బై రోడ్డు తిరగాలంటే కష్టం అని చెప్పి హెలికాప్టర్ ఏర్పాటు చేసింది కూడా అప్పుడు అమిత్ షాని. అప్పుడు 20 అంటే దాదాపు 50-80 చేశారు ఆయన. అంత భారీగా చేస్తే అప్పుడు అమిత్ షానే ఆయన్ని ప్రశంసించారు. మీరు అసలు మేము అనుకున్న దానికి 3 ఇంతలు పనిచేసి పెట్టారు, మీరు చాలా శ్రమపడ్డారు అన్నటువంటి. ఇప్పుడు అట్లాంటి అమిత్ షా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేనలకు సంబంధించినటువంటి అంశం మీద చర్చిస్తున్నారు. ఆయనకైతే పరిపూర్ణానంద స్వామి హిందూపురం నుండి పోటీ చేస్తున్నారని తెలుసు. ఇంకోటి సంఘ్ పరివార శక్తుల నుంచి అయితే ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ, బజరంగ్ దళ్ కానీ, ఏబీపీ కానీ వీళ్ళందరికీ కూడా అక్కడ చాలా గట్టి కృషితో ఉన్నారు. కాబట్టి మరి పరిపూర్ణానంద స్వామికి అమిత్ షా అండగా నిలబడి ఆ సీటు ఖచ్చితం అన్నటువంటిది తేలుస్తారా చూడాలి.